హాయ్ ఆల్, వెల్కమ్ టు ప్రజాస్ మీడియా. ఇవాళ నేను బిగ్ బాస్ ప్రోమో గురించి మాట్లాడబోతున్నాను. బిగ్ బాస్ ప్రోమో లేటెస్ట్గా వచ్చింది. లేటెస్ట్ ఏముందిలేండి, కొన్ని గంటల క్రితమే వచ్చింది. మాట్లాడాల్సిన వాళ్ళు అందరూ మాట్లాడేశారు. నా వర్షన్ అయితే నేను చెప్తాను. బిగ్ బాస్ 9 త్వరలోనే ప్రారంభం కాబోతుంది. దీనికి ముందు అగ్ని పరీక్ష ఈ నెల 22 నుంచే ప్రారంభం కాబోతుంది. సామాన్యులను అగ్ని పరీక్ష టెస్ట్ ద్వారా తీసుకునేసి వాళ్ళని కొన్ని టెస్టులు పెట్టేసి ముందుగానే ప్రేక్షకుల మనసుల్లోకి పంపించేసి ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్లోకి పంపిస్తున్నారు. రియల్లీ చాలా ఇంట్రెస్టింగ్గానే చెప్పాలి. నేనైతే మొన్న చెప్పాను, ఏమని, అరే సెలబ్రిటీస్కి ఎందుకు లేదు అగ్ని పరీక్ష, సామాన్యులకే ఎందుకు అని చెప్పేసి. కానీ ఇప్పుడు చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, సామాన్యులు అనేవాళ్ళు వెరీ వెరీ లక్కీ ఫెలోస్. ఎందుకంటే ఇంతకుముందు ఎలా ఉండేది, సామాన్యులు ఒకళ్ళు ఇద్దరు ఉండేవాళ్ళు. వాళ్ళు బిగ్ బాస్లో హౌస్లోకి వెళ్ళిన తర్వాతే వాళ్ళు ఎవరు ఏంటి అనేది జనాలకు తెలిసేది. కానీ ఇప్పుడు ఈ అగ్ని పరీక్ష టెస్ట్ ద్వారా ఇప్పుడు ముందుగానే జనాలకు తెలుస్తున్నారు. వాళ్ళు ఏంటో వాళ్ళు ప్రూవ్ చేసుకొని మరీ అగ్ని పరీక్ష బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెడుతున్నారు. ప్లస్ ముందుగానే కొంత ఓటింగ్ని అయితే, ప్రేక్షకుల ఓటింగ్ని అయితే వాళ్ళు గ్రాప్ చేసుకుంటున్నారు, వాళ్ళు పొందుతున్నారు. దానివల్ల వాళ్ళకి ప్లస్సే తప్ప మైనస్ అంటూ ఏమీ లేదు. అగ్ని పరీక్ష అనేది కూడా చాలా నిష్పక్షపాతంగా జరుగుతుందని చెప్పేసి టాక్ నడుస్తుంది. బిందు మాధవి అయితేనేమి, నవదీప్ అయితేనేమి, అభిజిత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, కుండ బద్దలు కొట్టేస్తాడు. వీళ్ళు ముగ్గురు వీళ్ళు ఫలానా అసలు ఏ విషయాన్ని కన్సిడర్ చేయడం లేదు. వీళ్ళు ఫిట్ ఆర్ అన్ఫిట్ బిగ్ బాస్ హౌస్కి అని మాత్రమే చూస్తున్నారని టాక్. నిజంగా అలా చూస్తే మాత్రం చాలా హ్యాపీ. ఎందుకంటే కొంచెం కంటెంట్ ఇవ్వగలిగిన వాళ్ళు ప్లస్ గేమ్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఆడగలిగిన వాళ్ళనే తీసుకుంటారు. వాగ్దాటి కూడా ముఖ్యం, వాళ్ళనే తీసుకుంటారు. సో ప్రేక్షకుల్ని మంచిగా వీళ్ళంతా ఎంటర్టైన్ చేస్తారు అనడంలో సందేహం లేదు. అలాగే ముందుగానే వీళ్ళు ప్రేక్షకులకి బాగా నోటెడ్ అయిపోయిన తర్వాతే బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెడతారు. అండ్ ఆల్సో బిగ్ బాస్ ఈసారి 999 అనే దీని మీద నడవబోతుంది. సరే అదేంటనేది మనకి తర్వాత తెలుస్తుంది. బిగ్ బాస్ హౌస్లో ఇవాళ వచ్చిన ప్రోమోలో నాకు ఆ పెద్దవాడైతే చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే ఏజ్ ఈజ్ ఎ నెంబర్. ఆమె ఎంత కాన్ఫిడెంట్తో ఉన్నారు అసలు. నేను అది చేస్తాను, నేను ఫుడ్ లేకుండా ఉంటాను, ఎలాంటి సిచ్యువేషన్ అయినా నేను ఫేస్ చేస్తాను అని అంత ధైర్యంగా చెప్తున్నారు. అది నిజంగా అప్రిషియేట్ చేయగలిగిన విషయమే. అండ్ ఆల్సో ఒక అతను మార్తాన్ రన్నర్ అని చెప్పారు, తను ఒక రైడర్ అని చెప్పారు. రియల్లీ వండర్ఫుల్ అండి. ఆయనకి పాపం కాలేదు, పాపం అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఆయన దున్నేస్తున్నారు అసలు. ఎంత యాక్టివ్గా ఉన్నారు, అసలు ప్రతి ఒక్కరితోనూ పోటీ పడుతున్నారు. అలాంటి వ్యక్తి బిగ్ బాస్ హౌస్లోకి 100% రావాలి. వస్తేనే చాలా బాగుంటుంది, చాలా రసవత్తరంగా కూడా ఉంటుంది. ఆ తర్వాత కొందరైతే మనం ముందు అనుకుంటున్నట్టుగా కొందరైతే పెద్దగా పెర్ఫామ్ చేయడం లేదు, కానీ కొందరు మాత్రం దుమ్ము దులిపేస్తున్నారని చెప్పేసి మాత్రం టాక్ నడుస్తుంది. సరే అదంతా మనం 22 నుంచి చూడొచ్చు హాట్స్టార్లో ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి. ఇక నేను అనుకున్నది, బిగ్ బాస్ ఏంటి, ఆయన వాయిస్ ఏంటి ఇలా ఉంది, ఆయనేనేమో ఫైనల్, దారుణం కదా అని చెప్పేసి అనుకున్నా. రాధాకృష్ణ గారి వాయిస్ విన్న తర్వాత వేరొక వాయిస్ని యాక్సెప్ట్ చేయలేకపోయాం. అయితే ఈయన వాయిస్ ఫైనల్ కాదు, నిన్న అభిజిత్తో మాట్లాడిన బిగ్ బాస్ వాయిస్ అయితే ఫైనల్ కాదు అని తెలుస్తుంది. అసలు బిగ్ బాస్ వేరే ఉన్నారట. ఆయన వాయిస్ మనకి తర్వాత ఆ బిగ్ బాస్ షో అప్పుడు వినిపిస్తారో, అగ్ని పరీక్ష టైంలో వినిపిస్తారో తెలియదు, కానీ ఆయన వాయిస్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంటుందట. అప్పుడే సస్పెన్స్ అనేది అప్పుడే రివీల్ అవుతుందట. ఆయన వాయిస్ ఎలా ఉంటుంది ఏంటి, కొత్త వ్యక్తి వాయిస్ అని చెప్పేసి అప్పుడు తెలుస్తుంది. ఇప్పటివరకు అయితే ఇంత విశేషాలు. థ్యాంక్ యూ. మీరు ఏమనుకుంటున్నారు అగ్ని పరీక్ష ప్రోమో చూసిన తర్వాత, మీకు ఏమనిపించింది అనేది ప్లీజ్ లైక్, comment and share and subscribe my channel.